ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చికెన్ వడలు అనమాట. పచ్చి చికెన్ కడిగేసి పసుపుతో దాన్ని ఒక పక్కన పెట్టేసి అది మిక్సీ పట్టేసి అనమాట. పచ్చిదాన్ని మిక్సీ పట్టేసి అనమాట. మిక్సీ పట్టేసి అందులో ఏంటంటే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసాను అన్నమాట. ఉప్పు కారం అన్నీ వేసేసి గరం మసాలా పౌడరు, అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేయలేదన్నమాట ఫ్రెండ్స్. అది వేయకుండా ఈ విధంగా వేసి సరిపడా ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈవినింగ్ స్నాక్గా చూడండి. ఇది ఈ విధంగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చికెన్ వడ అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే చికెన్ 150 గ్రాముల చికెన్ అనమాట ఫ్రెండ్స్. 150 గ్రాముల చికెన్ తీసుకొని దాన్ని పసుపు కొంచెం లైట్గా సాల్ట్తో కడిగేసేస్తాను అనమాట. కడిగేసి 150 గ్రాములు చికెన్ని ఒక పక్కన దాన్ని మొత్తం పిండేసి మిక్సీలో వేస్తాను అనమాట. పచ్చి దాన్ని వేసి అది కైమా టైప్లో వచ్చేస్తుంది అనమాట, పీసుగా. దాంట్లో ఏంటంటే ఒక చిన్న కప్పుడు, మీడియం సైజ్ కప్పుడులో సగానికేమో బియ్యం పిండి, కొంచెమో శనగపిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, అన్నీ, కారం, సాల్ట్, పసుపు అన్నీ కూడా వేసేసి దీన్ని బాగా కలిపేసి ముద్దలా చేసేసి సరిపడా ఆయిల్ పోసేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి వీటిని. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏం ఫ్రై అయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ కైమా వడలు అనమాట, చికెన్ కైమా వడలు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది వెరైటీగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రై అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. శాంపుల్ చేశాను అనమాట ఫ్రెండ్స్.